ఏంటి మమ్మీ కాఫీ తీసుకొని రమ్మంటే ఆల్రెడీ కాఫీ తెచ్చానని అంటున్నారేంటి? అవును భూమి, కాఫీ తీసుకొని వచ్చాను, జ్యూస్ కూడా తెచ్చాను. అదిగో అక్కడ రెడీగా ఉంది. ఏది కావాలంటే అది తాగు. ఏది కావాలో చెప్పు, అది ఇస్తాను. అవునా మమ్మీ? సరే అయితే. మీరు తెచ్చి ఎంతసేపు అవుతుంది? అరగంట అవుతుంది. అవునా? ఓ, నా హెల్త్ ఏం కావాలి చెప్పండి మమ్మీ. అంటే ఏంటి? నువ్వేమంటున్నావు? అది అంతే మమ్మీ. అయ్యో మమ్మీ, ఇప్పుడు నాకు మాత్రం ఆ కాఫీ వద్దు. మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఆ కెమెరాలు ఉన్నాయి. అయ్యో పాపం, అవి ఉన్నంతసేపు నేనేది చెప్తే అది చెయ్యాలి. అదే కరెక్ట్. కాబట్టి వెళ్ళి మీరు ఫ్రెష్గా కాఫీ పెట్టుకొని తీసుకొని రండి అని అనగానే ఇక కోపంగా అపూర్వ చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నారు? త్వరగా కాఫీ పెట్టుకొని తీసుకొని రండి, వెళ్ళండి అని అనగానే వెంటనే అపూర్వ అక్క నుండి వెళ్తూ ఉంటుంది తెస్తాను అని అంటూ. ఇక మరోవైపు గగన్ మాత్రం ఎంతో సంతోషంగా భూమి దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ నెక్లెస్ బాక్స్ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వెంటనే భూమి ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో రూమ్లో అని అంటూ రూమ్ తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా భూమి కనిపించరు. అప్పుడే వాష్రూమ్ నుండి భూమి రాగానే భూమిని చూసి గగన్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. తలతిక్క గారు, తైతక్క గారు, ఇన్నాళ్లకు నేను మీకు గుర్తుకు వచ్చానా? అమ్మ చెల్లితో కలిసి నేను వచ్చేసాను. వాళ్ళతో మాట్లాడాను. కానీ నేను లోపలికి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. అవును, నాకు ఆ విషయం ఆంటీ చెప్పింది. నా కోసం మీరు పూజలు చేశారంట. అయినా మీరు ఏ దేవుణ్ణి నమ్మరు కదా. అంటే అది అమ్మ నీ కోసం మొక్కుకుంది. అమ్మ చేయలేకపోతే నేను పూర్తి చేశాను. అంటే ఆంటీ కోసం చేశారన్నమాట, అంతేనా? లేదు, నీ కోసం అమ్మ కోసం కూడా. ఓ, అవునా? సరేలే. అవును, ఏంటి తలతిక్క గారు మీ చేతిలో అదేంటి? ఇది ఇది గిఫ్ట్. గిఫ్టా? అవునా? ఏంటది? నక్లెస్. అంటే నక్లెస్ మీరు నాకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా? ఒక ప్రాణం ఖరీదు ఒక నక్లెస్ అన్నమాట. నో 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 భూమి, అదేం కాదు. ఇది అమ్మ తనకి కాబోయే కోడలి కోసం ఎంతో ఇష్టంగా చేయించింది. మరి అది మీ భార్యకి ఇవ్వాల్సిన నక్లెస్ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? నీకు ఇద్దామని. నాకెందుకు ఇస్తున్నారు చెప్పండి. నేను చెప్పేది నీకు ఇంకా అర్థం కావట్లేదా? నిజంగా అర్థం అవ్వలేదా? చెప్పు. నిజంగా నాకు అర్థం కాలేదు. అయితే నీకు నేను స్ట్రేట్గా చెప్పేస్తాను. ఏంటది? ఐ లవ్ యూ అని అనగానే భూమి చాలా సంతోషపడిపోతూ గగన్ని చూస్తూ ఉంటుంది. నీ మనసులో మాట వినాలని నాకు ఉంది. ఏం మాట్లాడవు? అలా మౌనంగా ఉన్నావంటే ఏమనుకోవాలి? నా చూపులో ప్రేమ కనిపించట్లేదా? కనిపించింది. కాకపోతే నీ నోటితో విందామని అని గగన్ అనగానే ఐ లవ్ యూ తలతిక్క గారు అనే విధంగా అనగానే గగన్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. నేను ఈ విషయం మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎప్పటి నుండో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను అని భూమి అనగానే వెంటనే గట్టిగా భూమిని హక్ చేసుకుంటాడు గగన్. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక నెక్లెస్ తీసి వెంటనే భూమి మెడకు నెక్లెస్ వేయగానే భూమి మాత్రం ఆ నెక్లెస్ని చూసి చాలా సంతోషపడిపోతూ ముచ్చట పడిపోతూ చూస్తూ ఉంటుంది. గగన్ గారు అని అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది. అసలు ఎప్పటి నుండో ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఏ రోజైతే మా అమ్మ కోసం నువ్వు చావుకు పనంగా వెళ్ళావో అప్పుడే ప్రేమి నువ్వు ప్రేమిస్తున్నావని ఫిక్స్ అయిపోయాను. మా అమ్మ చెల్లిని చూసుకునే నీలాంటి అమ్మాయి కావాలని నేను అనుకున్నాను. అలాగే దొరికేశావు. అవునా? పైగా ఎదుటి వారి కోసం నువ్వెంత ఇంపార్టెంట్ ఇస్తావో కూడా నాకు బాగా తెలుసు అనే విధంగా అనగానే వెంటనే ఎంతో సంతోషంగా భూమి చూస్తూ ఉంటుంది. అలా గట్టిగా హక్ చేసుకోగానే ఒక్కసారిగా కారాపుతాడు. ఇదంతా నా భ్రమణ అని అంటూ గగన్ వెంటనే కారు నుండి దిగి హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎంతో ఎక్సైటింగ్గా. అంతలో రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ భూమి కనిపించదు. వెంటనే తిరిగి చూసేసరికి నర్సు వస్తుంది. అప్పుడు నర్సు వచ్చి ఇలా అంటూ ఉంటుంది.
మీరు ఇక్కడ ఇక్కడ భూమి ఉండాలి కదా. తను మార్నింగే డిశ్చార్జ్ అయిపోయి తీసుకెళ్లారు కదా. ఎవరు తీసుకెళ్లారు? ఆ పెద్ద మనిషి ఉన్నారు కదా, ఆయన్ని తీసుకెళ్లారు. అవునా అని అనగానే గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు భూమి నాకు దగ్గరగా వస్తావు, అంతలోనే దూరంగా వెళ్ళిపోతావు? ఎందుకిలా? నువ్వు నా మనిషివి అని అనుకునే లోపి నాకు అన్నదంత దూరంగా వెళుతావు. ఎందుకిలా వెళ్తావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే భూమిని తీసుకెళ్లటం, అపూర్వ కోపంగా భూమిని చూడటం, అదంతా అపూర్వ మండిపడిపోతూ ఉంటుంది. భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. శరత్ చంద్ర భూమిని తీసుకెళ్తాడు. సార్ ఇదిగోండి సార్, ఆవిడ ఆపరేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ థింగ్స్ తీసి పక్కకు పెడతాం కదా, కానీ తను మర్చిపోయి వెళ్ళింది, మీరు తనకి ఇవ్వండి అని అనగానే వెంటనే తన థింగ్స్ చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు గగన్. వెంటనే అక్కడి నుండి బాధగా దీనంగా వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటికి చేరుకుంటారు. అమ్మ నెమ్మదిగా నడవమ్మ, నెమ్మదిగా అని అంటూ తీసుకొని వస్తూ ఉంటారు. ఆకపురువ మొదటిసారి బిడ్డ ఇంట్లోకి అడుగు పెడుతుంది. చావు అంచుల వరకు వెళ్ళి వచ్చింది కాబట్టి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్దాం. అవునా బావా, సరే బావా, మీరా త్వరగా వెళ్ళి ఏర్పాట్లు చేయి. ఆగమ్మా, నువ్వు కాదు చేయాల్సింది, అపూర్వ నువ్వే వెళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రులుగా మనమే చేయాలి కదా అని అనగానే అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తుంది. సరే బావా అని అంటూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి దిష్టి ప్లేట్ని పట్టుకొని వస్తుంది. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అని అంటూ కోపంగా దిష్టినంతా తీసి ఇక బొట్టు పెట్టి కుడికాలు ఇంట్లోకి పెట్టి వెళ్ళు అని అంటూ వెంటనే భూమి మాత్రం అపూర్వను కోపంగా చూస్తూ ఇంట్లోకి అడుగు పెట్టగానే తన తల్లి ఫోటోను చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. పద అమ్మ అని అంటూ వెంటనే లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇదేంటి అసలు ఇలా జరుగుతుంది అని అంటూ అపూర్వ కోపంగా భూమి వైపే చూస్తూ